ఆరంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ప్రభువా, ఈ యొక్క ప్రాతకాల ఆరాధన ప్రారంభిస్తూ ఉంటుండగా నాయనా, మరి ప్రతి కుటుంబము కూడా ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని కీర్తనలు పాడుచు ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తూ ఆరాధించటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరికించిన శుభదినము, గమనించిన యాక్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, దౌష్ట్యములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, యేసుని రాజ్యములో, భూమికే తెంచెడి రోజు, యేసుని రాజ్యములో, భూమికే తెంచెడి రోజు, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడితిని విలపించుచును, ఇలా వేడితిని విలపించుచును, ఈడేరును నా వినతి. ప్రభు యేసుని వదనములో, నా దేవుని రాజ్యములో, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను, పరదైసున ఈ దినమే నా ఆనందముతోను, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పరలోకమెన తుది ఊపిరిగా, పరలోకమెన తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో, నా దేవుడు కనిపించే. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి.
మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మరి ప్రతిదినం కూడా మీ అందరి కొరకు కూడా ఈ ఛానల్ పక్షంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఈ ఛానల్ కొరకు, పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. లెంట్లో 25వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుమని సిలువకు అప్పగించాను. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించాను. ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, విశ్వాసులారా, ఈ దినము మన యొక్క వాక్యాంశము ప్రజాస్వామ్యం. చెబుతారా? ప్రజాస్వామ్యం. ఈ మాటకు ఇంగ్లీష్లో డెమోక్రసీ అనే మాట మనం చెప్పుకుంటున్నాం. ప్రజాస్వామ్యము అనగా డెమోక్రసీ. ఈ డెమోక్రసీ కొరకు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ డెమోక్రటియా ఇది ఒక గ్రీకు పదం. ఈ గ్రీకు పదానికి అర్థాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు రూల్ ఆఫ్ ద పీపుల్, రూల్ ఆఫ్ ది పీపుల్, ప్రజల యొక్క పరిపాలన. అంతేకాకుండా ఈ డెమోక్రసీలో ఏం జరుగుతుంది? ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఎవరండి? ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? మరలా తిరిగి ప్రజలను పరిపాలిస్తుంది. అంటే ప్రభుత్వం అంటే ఎవరు అంటే ప్రజలు. ప్రజలే ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం. దీన్ని డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అని పిలువబడుతూ ఉన్నారు. ఇక్కడ డెమోక్రటిక్ కంట్రీస్ అనే ప్రజాస్వామ్య దేశాలు, ఇక్కడ కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల కొరకు మనం ఏమిటి అని ఆలోచన చేస్తే, ఒకటి భూటాన్, రెండవది జర్మనీ, మూడవది ఇండియా, నాలుగవది మెక్సికో, ఐదవది పాకిస్తాన్, ఆరవది నేపాల్. దీంట్లో ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అరబ్ కంట్రీస్ తప్ప. అంటే ఈ అరబ్ దేశాలు కింగ్లీ రూలింగ్, రాజ్యరకాలు ఉన్నాయి. రాజులే వారిని పరిపాలిస్తారు. ఇంకా అయితే ఇక్కడ డెమోక్రసీ కొరకు కొన్ని సత్యాలు చెప్పినటువంటి వారు మనం చూస్తున్నాం. ఒకటి మహాత్మా గాంధీ, రెండవది అబ్రహాం లింకన్, మూడవది అడాల్ఫ్ హిట్లర్, నాలుగవది విన్స్టన్ చర్చిల్. వీరు ఈ యొక్క ప్రజాస్వామ్యం కొరకు కొన్ని సత్యాలు చెప్పారు. మరి ఈ సమయంలో అబ్రహాం లింకన్ గారు ఆయన డెమోక్రసీ కొరకు ఏం చెప్పారో మనము ఒక మాట ఆలోచన చేస్తే, డెమోక్రసీ ఈజ్ ఎ గవర్నమెంట్. ఒకటి అంటున్నాడు, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ఈ మూడు మాటలు అబ్రహాం లింకన్ గారు ప్రజాస్వామ్యం కొరకు చెబుతున్నారు. అలాగనే ప్రజాస్వామ్యంలో కొన్ని తప్పులు, పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలే ఎన్నుకుంటారు. అవసరమైతే ప్రజలే అవిశ్వాసాన్ని ప్రకటించి దించివేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలది తీర్పు. దేవుడు మానవునికి తీర్పు తీర్చాలి, కానీ ప్రజాస్వామ్యంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే ఈ వాక్య భాగంలో దేవునికి తీర్పు తీరుస్తున్నాడనే మాటలు మనము
జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక ఈ వాక్య భాగంలో మనకి ఇవ్వబడినటువంటి అంశం ఎందుకు ప్రజాస్వామ్యము అనే టైటిల్ ఇవ్వబడింది ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం వచ్చే ఈ పండగలో ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం వారికి ఉంది. ఈ ఆచారంలో ప్రజలను అడుగుతారు, మీకు ఎవరిని విడుదల చేయాలి? చెరసాలలో ఉన్నటువంటి ఒక ఖైదీని విడుదల చేయటానికి వారికి అవకాశం ఉంది. ఆ సమయంలో ఇద్దరు ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించాలి అని వ్యతిరేకించినటువంటి ప్రజలు ఇక్కడ మరి దైవ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయాలి, మీరు బరబ్బను మాకు విడుదల చేయాలి అని అక్కడ ఉన్న అధికారులు ప్రజలను రెచ్చగొట్టి తీసుకుని వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పిలాతు గవర్నర్గా ఉన్నాడు. ఆయనే న్యాయపీఠం మీద కూర్చున్నాడు. న్యాయం తీర్చవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది. ఆయనకు ఎవరు శత్రువులు కాదు. అటువంటి పరిస్థితుల్లో న్యాయాన్యాయాలు విచారించవలసినటువంటి బాధ్యత పిలాతు ఉన్నప్పటికీ కూడా పిలాతు అంటున్నాడు, ఎవరిని విడుదల చేయాలి, ఎవరిని విడుదల చేయాలి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు అధికారులు తీసుకుని వచ్చినటువంటి కిరాయి మూకలు యేసును సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి అని కేకలు వేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఎలా గెలిచింది, దేవుని యొక్క నీతిమత్వాన్ని ఎలాగూ ఓడించగలిగింది అని ఆలోచన చేస్తే వారి కేకలే గెలిచాను అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. లోకము ఈ ప్రజాస్వామ్యము ఎటువంటి వ్యక్తిని కోరుకుంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనములో ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ చెరసాలలో ఉండారు. చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు అంటే అతడు ప్రసిద్ధుడైనటువంటి ఖైదీ అని చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. అటువంటి వ్యక్తిని లోకం కోరుకుంటూ ఉంది. రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించటానికి వాళ్ళు అనేక రీతులు పన్నాగాలు పన్నుతున్నారు. అందుకనే మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనములో అధిపతి ఆ ఇద్దరులో ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడిగినప్పుడట వారు బరబ్బానే అంటూ ఉన్నారు. అంటే ఈ యొక్క ప్రజాస్వామ్యము న్యాయమును కోరుకుంటుందా, అన్యాయాన్ని కోరుకుంటుందా అంటే అక్కడ న్యాయాన్ని సిలువకు అప్పగిస్తుంది, అన్యాయాన్ని విడుదల చేస్తా ఉన్నారు. విడుదల చేసే పరిస్థితి అధికారము గవర్నర్ అయిన పిలాతుకుంది. అయినప్పటికీ కూడా వారికి భయపడినటువంటి వ్యక్తి పిలాతుకు సత్యము తెలుసు. ఇక్కడ పిలాతు అంటున్నాడు, ఎందుకు యేసును సిలువకు వారు అడుగుతూ ఉన్నారు అంటే అసూయ ద్వేషాల చేత అని ఆయనకు తెలుసు. ఆ ఉదయకాలమే పిలాతు యొక్క భార్య ఒక లేఖ వ్రాసి పంపింది, ఈయన జోలికి పోవద్దు, నీతిమంతుడు. నేను ఈ యొక్క తెల్లవారుజామున ఒక కలగన్నాను, ఆయన నీతిమంతుడు. అసూయ చేత చేస్తున్నారని పిలాతు గవర్నర్కు తెలుసు. భార్య లేఖలో నీతిమంతుడని చెప్పారు. అయినప్పటికీ కూడా పిలాతు ప్రజాస్వామ్యానికి తలవగ్గి యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించటానికి, బరబ్బాను విడుదల చేయటానికి అక్కడ అతడు తీర్పు తీరుస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతుము అని అడుగుతుంటున్నప్పుడట సిలువ వేయము అని వాళ్ళు చెబుతూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. వారు అసూయ చేత యేసుక్రీస్తు ప్రభుని అప్పగించినట్లు పిలాతు ఎరిగి ఉన్నాడనే సత్య. పిలాతు విడిపించటానికి అధికారము కలిగినటువంటి వాడు, న్యాయాలు ఎరిగినవాడు, పరిశీలించినవాడు, నిర్దోషి అని ఎంచినవాడు, చివరకు వారి కేకలే గెలిచెను అనే పరిస్థితుల్లో ఈ డెమోక్రసీ అనగా ప్రజాస్వామ్యములో ప్రజల యొక్క తీర్పుకు వారి ముందు తను అధికారము ఓడిపోయి తల వంచి ఏమంటున్నాడు అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనము చదివినటువంటి రీతిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనంలో అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించారు. ప్రియమైన దేవుని కుటుంబమా, దేవుడు న్యాయవంతుడు, దేవుడు తీర్పరి, దేవుడు న్యాయాధిపతి, దేవుడు లోకానికి తీర్పు తీర్చాలి. కానీ దైవత్వానికి ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యమే తప్పుడు తీర్పు తీర్చి సిలువకు అప్పగిస్తున్నది. ముగింపుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనములో అందుకు పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. 67వ సంకీర్తన 3వ వచనములో న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చెదవు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. దేవుడటండి న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడట, భూమి మీద ఉన్న జనములను ఆయన ఏలతాడట. కాబట్టి ఇక్కడ అపోస్తుల కార్యములో మనం చదివినటువంటి మాట, పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు మేము దేవునికి లోబడవలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజాస్వామ్యంలో పొరపాట్లు జరుగుతున్నాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు, ప్రభువుకి అన్యాయాలు చేస్తున్నారు, అవినీతికి న్యాయాన్ని, నీతికి సిలువను అప్పగిస్తున్నారు ప్రజాస్వామ్యంలో. కాబట్టి మన జీవితాల్లో మనుష్యులకు కాదు లోబడేది, దేవుని తీర్పుకు లోబడదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థింతము. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయనా. నేటి వాక్య భాగములో నాయనా ప్రజాస్వామ్యము ప్రభువునకు నాయన శిలువ శిక్షను విధించింది. నాయనా మానవుడు దేవునికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, కానీ నీతిమంతుడైన దేవుడు మానవునికి తీర్పు తీర్చటానికి, పాపము నుండి విడుదల చేయటానికి దేవాను కృప చూపే దేవుడు అని నమ్మి స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా ఇదిగో తండ్రి, అనారోగ్యముతో ఉన్నటువంటి నీ బిడ్డలు, బలహీనతతో ఉన్న బిడ్డలు, నాయనా ఇదిగో ప్రభువా అనేక విధాల నాయన శారీరక అస్వస్థతలకు గురి అయినటువంటి బిడ్డలను స్వస్థపరచాడు. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చాడు. ఎండల యొక్క వేడుమని దూరపరచాడు, రక్షణలో నడిపించాడు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.